చర్లపల్లి ఘట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్య ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విజయశాంతిరెడ్డి కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. చదువుకున్న ఫ్యామిలీ, ఆర్థిక సమస్యలు లేని కుటుంబంలో జరిగిన ఈ ఘటనలో ఇంకా కీలక విషయాలు సస్పెన్స్ గానే ఉన్నాయి. దుబాయ్ నుంచి వచ్చిన భర్త సురేందర్ రెడ్డి పోలీసులకు ఇంకా వాంగ్మూలం ఇవ్వలేదని తెలిసింది. అయితే ఈ ఆత్మహత్యల ఘటనలో విజయశాంతిరెడ్డి సెల్ ఫోన్ కీలకంగా మారింది. ఆమె ఫోన్ కు లాక్ ఉండడంతో దాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు రైల్వే పోలీసులు అందజేశారు. సెల్ ఫోన్ ఓపెన్ కాగానే వాట్సాప్ చాటింగ్స్, మెసేజ్ల ఆధారంగా కేసు దర్యాప్తు ముందుకు సాగే అవకాశం ఉంది. చర్లపల్లి ఘట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్య ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విజయశాంతిరెడ్డి ఈ కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. చదువుకున్న ఫ్యామిలీ, ఆర్థిక సమస్యలు లేని కుటుంబంలో జరిగిన ఈ ఘటనలో ఇంకా కీలక విషయాలు సస్పెన్స్ గానే ఉన్నాయి. దుబాయ్ నుంచి వచ్చిన భర్త సురేందర్ రెడ్డి పోలీసులకు ఇంకా వాంగ్మూలం ఇవ్వలేదని తెలిసింది. అయితే ఈ ఆత్మహత్యల ఘటనలో విజయశాంతిరెడ్డి సెల్ ఫోన్ కీలకంగా మారింది. ఆమె ఫోన్ కు లాక్ ఉండడంతో దాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు రైల్వే పోలీసులు అందజేశారు. సెల్ ఫోన్ ఓపెన్ కాగానే వాట్సాప్ చాటింగ్స్, మెసేజ్ల ఆధారంగా కేసు దర్యాప్తు ముందుకు సాగే అవకాశం ఉంది.